జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎన్నో రాష్ట్రాల్లో భూములు తమవేనని చెప్పుకునే వక్ఫ్ బోర్డు మహారాష్ట్రలో కూడా ఆలయ భూములను సొంతం చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేసింది. గ్రామస్తులు ఒక్కసారిగా ఎదురు తిరగటంతో ఈ విషయం కలెక్టర్ దాకా చేరింది. ఆలయ భూములను కాజేస్తున్నారు, ఆలయం కూడా ప్రమాదం అంచనా ఉందంటూ మే 24వ తేదీన కొల్హాపూర్లోని వడనాగే గ్రామం మొత్తం రోడ్ల మీదకు వచ్చింది. మహాదేవ్ ఆలయం చుట్టూ ఉన్న భూమిని వక్ఫ్ బోర్డు సొంతం చేసుకోవాలని ప్రయత్నించడమే జనాగ్రహానికి కారణం. వక్ఫ్ బోర్డు చర్యలకు నిరసనగా ఆ ప్రాంతంలో బంద్ కూడా పాటించారు. ఈ అంశంపై పలువురు గ్రామస్తులు కలెక్టర్ అమోల్ ఎడ్గేను కలిసి వక్ఫ్ బోర్డు చర్యలను తప్పుపట్టారు. మహాదేవ్ ఆలయ భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన కీలక పత్రాలను కూడా అధికారులకి అందించారు. అంతేకాకుండా ఈ బంద్లో పలు హిందూ సంస్థలు, స్థానికులు కూడా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు భూముల విషయంలో తన వాదనలు వినిపించడంలో విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, హిందూ సంస్థలు కోరుతున్నాయి. వడనాగేలో సర్వే నెంబర్ 89లో ఉన్న వ్యవసాయ భూమి గ్రామ పంచాయతీకి చెందింది. ఈ భూమిపై వక్ఫ్ బోర్డు 25 ఏళ్ల క్రితం క్లెయిమ్ చేసిందంటూ గ్రామస్తులు తెలిపారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోందని, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ విషయంపై కోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతో ఈ భూమిని వక్ఫ్ బోర్డుకి బదిలీ చేయాల్సి రావటం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి నిరసనగా గ్రామంలోని హిందువులందరూ కూడా బంద్ పాటించారు. ఈ కేసులో గ్రామ పంచాయతీ పాలకవర్గం పాత్ర అనుమానాస్పదంగా ఉందని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలు కూడా ముస్లింలకే కట్టబెట్టడానికి కూడా తప్పుపడుతున్నారు. కొన్నేళ్లుగా ఆలయ భూములను సొంతం చేసుకోవాలని వక్ఫ్ బోర్డు ప్రయత్నిస్తూ ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న భూములు వక్ఫ్ బోర్డు వశమైతే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంటుందని హిందూ సంఘాలు ముందు నుండే హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆలయానికంటూ కొంత భూమి కూడా మిగిలే అవకాశం లేదని పలువురు స్థానిక హిందూ సంఘాల నేతలు ఆలయ కమిటీని ముందే అలర్ట్ చేశారు. అయితే పంచాయతీ సభ్యులు, ఆలయ యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఏదో కుట్రకోణం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ కలెక్టర్ను ఆశ్రయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.